అల్లరిని, గారాబాన్ని 3 ఇయర్స్ వరకైతే భరించారనమాట. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాతయితే ఇంకా స్కూల్‌కేశారు. నాకు ఇంకా గుర్తుంది కాన్వెంట్ స్కూల్ అనమాట. సో, మార్నింగే డ్యాడీ టీవీఎస్ బండుండేదనమాట. టీవీఎస్ బండి మీద ముందు ఆడ చిన్న పిల్లలు నించోడానికొస్తది. ఆ చిన్న దాని మీద నించోబెట్టి షాప్స్‌కి తీసుకెళ్ళి స్వీట్ బండిలో చందమామ బిస్కెట్స్ వచ్చేవి. చిన్న చిన్నవి వెన్నముద్దలొచ్చేవి. అవన్నీ కొనిపెట్టయితే సో, స్కూల్‌లో అయితే వదిలిపెట్టేవాళ్ళనమాట. లంచ్ కూడా మార్నింగే కట్టి బాక్స్‌లో పెట్టి వదిలిపెట్టేవాడు. బట్ నేను మా డ్యాడీ ఎళ్ళగానే ఆఫ్టర్‌నూన్ దాకా స్కూల్‌లో కూర్చునేదాన్ని. ఆఫ్టర్‌నూన్ బ్రేక్ రాగానే ఇంక బ్యాగ్ తీసుకొని ఇంటికొచ్చేసేదాన్ని. సో, మమ్మీ వాళ్ళు మార్నింగ్ నన్ను స్కూల్‌లో వదిలిపెట్టి చేనుకెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉండరు. సో, అక్క అప్పటికే అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరుగుతుందనమాట. సో, నన్నుంచుకున్నారు. నేను బాగా అల్లరి గదా! ఇదిగా అని జెప్పేసి ఇద్దరిని భరించలేరని జెప్పేసి అక్కని అక్కడ ఉంచేసి నన్నైతే ఇక్కడ ఉంచేసుకున్నారనమాట. సో, ఇంకా వాళ్ళు ఈవినింగ్ 4 దాకా వచ్చేవాళ్ళు గాదు. సో, ఆఫ్టర్‌నూన్ నుంచి స్కూల్ డుమ్మా కొట్టొచ్చేసి నేనింక ఇష్టారాజ్యంగా ఆడుకునేదాన్ని. స్కూల్ బ్యాగ్ అవి ఇంట్లో పెట్టేసి కూర్చొని తిరుగుతూ, ఆడుకుంటూ ఉండేదాన్ననమాట. సో, ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయేది నేను స్కూల్ నుంచి ఆఫ్టర్‌నూన్‌కే వచ్చేసాను. ఇంక నేను స్కూల్ డుమ్మా కొట్టాను అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయేది. మా డ్యాడీ ఏమో ఏమనేవాళ్ళు కాదు. మా అమ్మేమో తిట్టేదాన్ని.